నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏదైతే గ్రూప్ 1 సంబంధించి పెద్ద గందరగోళం జరిగిందని చెప్పి ఒకే సెంటర్లో 700 మందికి ఎందుకు 0.5 వ్యవధిలోనే ఎందుకు సమాన మార్క్స్ వస్తాయని చెప్పేసి అటు ఓయూ జనార్దన్ కావచ్చు, ఇతర విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. మరికొందరు కాంగ్రెస్ కావచ్చు, ఇతర విద్యార్థి నాయకులు ఏం చెప్తా ఉన్నారు, ఎటువంటి గందరగోళం జరగలేదు, వీళ్ళే పార్టీలు ప్రభావితం చేయడం వల్ల ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అయితే ఏదేమైనా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిదాన్ని ప్రతిపక్షాల కుట్ర అనలేవు కదా. ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నది ప్రజా సంక్షేమం, ప్రజా భద్రత, ప్రజల యొక్క రక్షణ వలయంగా మీరు పనిచేస్తారనే నమ్మకంతో ఓటు ద్వారా మిమ్మల్ని గెలిపించినప్పుడు వందల మంది కాదు, వేల మంది ఏలైతే చూపిస్తారు, నీలో ఇది ఉంది, తప్పు ఉంది, ఇది చూసుకో అనుకున్నప్పుడు నువ్వు ప్రతిదాన్ని ప్రతిపక్షాల కుట్ర అనలేవు కదా. ఇప్పుడు గ్రూప్ 1 మరి అట్లా అనుకున్నప్పుడు హైకోర్టు ఎందుకు అట్లా స్టే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది? కాబట్టి అందులో ఏదో ఉంది అనేటువంటిది ఒక అపనమ్మకమో ఏదో తప్పు జరిగిందనే భావం ఉంది కనుకనే అది ఆపే ప్రయత్నం జరుగుతుందనేది అందరికీ ఉన్నటువంటి అంశం. ఇప్పుడు నాలాంటి విద్యార్థి నాయకుడు ఏం చెప్తాడు, అరే ఇప్పుడు 2 సార్లు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 సార్లు రద్దు అయినప్పుడు మరి 3వ సారి అయినా నెలకు ₹1,00,000 తీసుకుని ఏసీలలో కూర్చునే అధికారులు కూడా విచక్షణ జ్ఞానంతో బుద్ధి కుశలతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. సంవత్సరాల కొద్దిగా ₹1,000 అప్పులు తీసుకొని ముత్తులు తీసుకొచ్చి వ్యక్తిగత స్వేచ్ఛను, పెళ్ళిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలిపెట్టి నాలెడ్జ్ అంతా దాని మీద పెట్టి సంవత్సరాల జీవితాలు పనంగా పెట్టి వచ్చినటువంటి సందర్భాలు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను వెళ్ళాక ఒక అమ్మాయిది ఒక వీడియో చూసిన, ఆమెకు డిఎస్పీనో కమిషనర్ వస్తుందనే ఆశావాహంతో ఉన్నది. మరి అటువంటి ఆమె ఇప్పుడు పుష్కన క్యాన్సల్ అయిందనుకో, ఆమె ఆత్మస్థైర్యం ఎంత కోల్పోతుంది, జీవితం పోతుంది. ఇప్పుడు సిడిపిఓ గతంలో ఉండే మొన్న 1 ఇయర్ సంవత్సరాన్నర దాకా ఆపి దాన్ని క్యాన్సిల్ చేశారు. అంటే సంవత్సరంన్నర నుంచి అయితే వీళ్ళకు మాకు వస్తుంది అనే భావనలో ఉంటారు కదా. ఉంటారనుకున్నప్పుడు ఇది ఇప్పుడు గ్రూప్ 1 కూడా అదే దృక్పథంతో ఉండి ఇంత బయట రాద్ధాంతం జరుగుతున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలి కదా. ఇప్పుడు మనము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు లక్షల మందికి ఒక డౌట్ ఉంటుంది, వచ్చిన వాళ్ళు సంతోషంతో ఉంటారు. ఉన్నప్పుడు వాస్తవం ఏంది, అవాస్తవాలు ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉన్నది. నువ్వు కోర్టు దాకా వెళ్ళినావు అంటే మరి కోర్టులో నీ లాయర్లు ఉంటారు, నీ ప్రభుత్వం వైపు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు నువ్వు ఏం చెప్తా ఉన్నావు? మరి అధికారులను పిలిపించినవా, సమీక్ష చేసినవా? అరే నెలకు ప్రజల పేరు ప్రజల సొమ్ము తీసుకొని ఏసీలలో కూర్చొని మీరు పనిచేస్తున్నారు కదా, ఈ గాడిద పనులు ఉంటురా, గడ్డి విక్తున్నా, నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సరే నువ్వు వల్ల ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు సార్, కానీ నీ బాధ్యత కదా అది. ప్రతిదాన్ని ప్రతిపక్షాల కుట్ర ఇది అని మీరు మాట్లాడడం అనేది మీ బలహీనమైనటువంటి అంశానికి సంబంధించింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది అని ఓఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే గ్రూప్ 1 సంబంధించి అయితే జియో 29 ద్వారా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి చెప్తాం. దీన్ని నిజంగానే సమర్థిస్తున్నారన్న? అయితే జియో 29 మొన్న పాపం ఢిల్లీకి పోయిన వాళ్ళంతా నాకు టచ్లో ఉన్నారు. ఇప్పుడు అన్న మీరు ఏదైనా వీడియో చేయంటే మన యూట్యూబ్లో కూడా నేను చేశాను. జియో 29 వల్ల కొంత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ఒక ప్రత్యేకమైన ఉద్యమంతో ఒక 15 రోజులు, వారం రోజులు పోవాల్సిన వాళ్ళు 15 రోజులు పోయిండ్రు. అక్కడ రోడ్ల మీద తిని పడుకొని అక్కడక్కడ అనేకమైన ఇబ్బందులు పడ్డారు. దాని మీద కూడా మరో పోరాటానికి సిద్ధం ఓయూ కాబోతున్నది. కాబట్టి జియో 29 కావచ్చు, గతంలోనైతే 46 కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం అయితే చాలా పోరాటాలు జరిగినాయి. కాబట్టి మరి గతంలో ఉన్నటువంటి తప్పిదాలను ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి తీసుకొని సమీక్ష చేసుకొని 29 ఏంది, 46 ఏంది, 55 ఏదో కొన్ని యాక్ట్స్ ఉన్నట్టున్నాయి, అవన్నీ కూడా ఒకసారి చేసుకునేటువంటి ప్రయత్నం చేసి యువతకు ఒక నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించగలగాలి. ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నిరుద్యోగుల వల్లనే ఓడిపోయింది. వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చక అనేకమైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవన్నీ నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకుండా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి దాని మీదనే 2% మీరు గెలిచిండ్రు. మాలాంటి వాళ్ళు చాలా కష్టపడి చేసినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకు బాధ్యతాయుతమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, ఆత్మస్థైర్యాన్ని నింపాలి, డౌట్ ఉంటే క్లారిఫై చేయాలి. లేని పక్షంలో తప్పు జరిగిందనేటువంటి భావం కనుక ప్రజల్లోకి రాగలిగితే నీ ప్రభుత్వం కూలిపోవడానికి, మీరు కాలిపోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియపరుస్తా ఉన్నాం. అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ వల్లనే తెలంగాణ వచ్చిందని అనుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మేము ఇచ్చామని చెప్పి మీరు చెప్తా ఉన్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ సంబంధించిన ఉద్యోగాలు 50 ఉద్యోగాలు మీరు నియామక పత్రాలు ఇస్తే మీరు ఇచ్చినట్టు ఎలా అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవానికి ఎవరైనా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజలకు రక్షణని ఇస్తాము, భద్రత కల్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఆత్మగౌరవం ఇస్తాము, మాది రెస్పాన్స్ ప్రజలకు తండ్రి లాంటి వాళ్ళమని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తారు. చెప్పారు అనుకున్నప్పుడు మరి బీఆర్ఎస్ నోటిఫికేషన్ లేసింది, వీళ్ళు నియామక పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ వ్యక్తులు కరెక్ట్ చేయలేదు కాబట్టి నువ్వు చేయడానికి నీ దగ్గరకు వచ్చింది. మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ బాధ్యత ఏం కావాలి? విచక్షణ జ్ఞానంతో కూడిన నీ బాధ్యత
వాళ్ళు చేయలేదని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేస్తావని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? హైకోర్టుతో ఆపిస్తావా? ఇదా నీ చేసే పద్ధతి? ముఖ్యమంత్రి, మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీకు వాళ్ళు చేస్తలేరు, నువ్వు చేస్తావు అనుకున్నప్పుడు నువ్వు చేసే పద్ధతి ఇది కాదు. దీన్ని నివృత్తి చేయి. డౌట్ ఉంది, నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయు, దాన్ని సమీక్ష చేయు, అధికారులను పిలిపియు. కోర్టు దాకా ఎందుకు పోతుంది? ప్రతిపక్షాల కుట్రను ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు ప్రభుత్వం మీరు చేయకపోతే ఇంకోళ్ళు వస్తారు కదా సార్. ఇప్పుడు మేము ఎంత కష్టపడ్డాం, ఓయూ నుంచి కొన్ని లక్షల మందిని కదిలించిన ఉద్యమ చరిత్ర ఇక్కడ ఉంది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మలిదశ కావచ్చు, తొలిదశ కావచ్చు, ఒక 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఓయూకున్నటువంటి చరిష్మా చాలా గొప్పది. కాబట్టి మళ్ళీ ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో 100 మంది ఇక్కడ చాలా మంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈవినింగ్ వరకు చాలా వైరల్ అవుతాయి. వైరల్ అయితే ఉంది, గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది కదా. మీరు మీ అధికారులను పిలిపించి కూసబెట్టి సమీక్ష చేసి తప్పు ఎక్కడుంది, గతంలో అయితే మనకు అనుభవాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎట్లా అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయాలంటే వాళ్ళని పిలిపించి వాస్తవ అవాస్తవాలు ఈ ప్రజలకు తెలియచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి హైకోర్టు స్టే విధించి నిజంగానే గందరగోళం జరిగి ఉంటే మీరు అప్పటి వరకు స్టే ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు ఆపండి, నియామక పత్రాలు ఆపేయండి గ్రూప్ వన్ సంబంధించి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. నిజంగానే అందులో గందరగోళం ఉందని బయటకు తెలితే నిజంగా నిరుద్యోగులు ఏమైనా ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉందా దీనికి సంబంధించి? 100% కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 2 వర్గాలు కొట్లాడతాయి. ఉద్యోగాలు వచ్చినది ఒక వర్గం, రాని వాళ్ళు ఇంకొక వర్గం. ఈ రెండింటి మధ్య కొన్ని అంశాలు ఏంటంటే, ఒకే దాంట్లో చాలా మందికి 70 మందికి ఒక దాంట్లో వచ్చినాయి అనేది, ఇంకొకటి 5 పాయింట్ 1 పాయింట్ డిఫరెన్స్తో వచ్చినాయని. ఇవి కొన్ని డౌట్ఫుల్ థింకింగ్ ఉంటాయి కనుక ఈ డౌట్ఫుల్ థింకింగ్ను ఎట్లా నివృత్తి చేయాలో ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైకోర్టు తీసుకొని ఇవన్నీ సమీక్ష చేయకుండా మేము పట్టిన దానికి 3 కాళ్ళు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అధికారులు కనుక హైకోర్టులో వేస్తే ఏముంది? హైకోర్టు అరే ఇంతమందికి ఎట్లా వచ్చిందో ఏంది, హైకోర్టు ఒక సిట్ వేయించి సమీక్ష చేసింది అనుకో, అందులో అంతర్గత తప్పులు జరిగి ఉంటే క్యాన్సిల్ చేసి పడేస్తుంది. దానివల్లే వచ్చిన వాళ్ళకి నష్టం. అంటే ఇది ఒక డిఫరెంట్గా, ఇప్పుడు ఒక జిల్లా స్థాయి కలెక్టర్ ఉద్యోగం అంటే దాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించాలండి, ఎంత కష్టపడాలి, ఎంత 2 సార్లు నీకు దెబ్బ తగిలింది ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ గవర్నమెంటే నోటిఫికేషన్ వేసింది. అది అక్కడ వాళ్ళు వేసిన ప్రతిదానికి మీరు నియామక పత్రాలు ఇవ్వచ్చు సార్, నేను కాదంటలేను. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అంత డౌట్ఫుల్గా ఉన్నటువంటి సందర్భం కనుక ఆ సందర్భాన్ని మీరు ఒడిచి పట్టుకొని బాధ్యతగా పనిచేయాలి కదా. ఇప్పుడు ఎందుకుంది నాలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు ఎందుకు? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావడానికి మా ఓయూ నుంచి పెద్ద పాత్ర వహించినాం మేము. ఒకటి ఎందుకంటే గతంలో ఉన్న నష్టాలు జరగొద్దు, మీరు మా ముఖ్యమంత్రి కావాలనే ఒక దృక్పథంతో చేసినాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజలకు నష్టం వాటిల్లుతుంది అనుకున్నాడు, మళ్ళీ ఓయూ నుంచి మాట్లాడుతున్నాం కదా. ఓయూను ప్రతిపక్షంగా ఇప్పుడు ఎవరు భయపడడానికి కాదు, ఓయూ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ నాయకులే భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సార్ ఒక్కసారి వాస్తవాలు తెలుసుకొని సమీక్ష చేసి ఒకసారి లక్షల మందికి డౌట్ ఉన్నటువంటి దాన్ని క్లారిఫై చేయాలని ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఎగ్జామ్ కండక్ట్ పెట్టినా అందులో లోటుపాట్లు ఉన్నాయి, గందరగోళం జరిగిందని చెప్పేసి కావాలనే ఇతర పార్టీలు ఇట్లా కొందరు విద్యార్థులను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తాను. అంటే నిజమైన దీనికి సంబంధించి అయితే నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రతిపక్షాల కుట్ర అనేది రాజకీయంగా మీరు వాడొచ్చు, ఒప్పుకుంటాం, ఓకే వాళ్ళ కుట్ర అనుకొని పక్కన పెడదాం. కోర్టు అయితే కుట్ర కాదు కదా. ఇప్పుడు నీ వైపు తప్పుంది అనే భావం నాకు అనిపించినప్పుడు నేను నిన్ను కొద్దిగా ఆపండి, ఏదో తేడా కొడుతుంది అనే అంశం ఒక కామన్ సెన్స్కి సంబంధించింది కదా. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక కోర్టే ఆ రకంగా ఆపే ప్రయత్నం చేసింది అని అంటే ఒకసారి లోతుగా వెళ్ళాలి. మళ్ళీ గతంలో 2 సార్లు జరిగింది, ఇప్పుడు కూడా ఏమైనా జరిగిందా? ఒకే ప్రాంతంలో అంతమందికి మరి వాళ్ళకి ప్రతిభతో వచ్చిందా, అవకాశాలు వచ్చిందా, లూజ్ అయిపోయినరా, లేకపోతే డబ్బుల పరిస్థితి ఉందా, ఏ రకంగా ఉంది అనేది కూడా కొంచెం డౌట్ ఉంది. అలాంటి వ్యక్తి కూడా డౌటే కదా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావడానికి కొట్లాడినా మేము ఇప్పుడే మానవతరాయన కలిసిండు, అప్పుడైతే చెప్పులు పోయినాయి, బూట్లు పోయినాయి, పోలీసు వాళ్ళు అయితే రాహుల్ గాంధీ రావాలి ఓయూకు అని మేము పెద్ద పోరాటం చేసి ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసరు మేము ఆ దిష్టిబొమ్మ దాని అలా పడే ప్రమాదంలో అక్కడి నుంచి మేము చాలా కొట్లాడినే ప్రయత్నం చేసాం. కాబట్టి సార్ లక్షల మందికి మీ మీద ఒక నమ్మకం ఉంది, ఒక ఆత్మస్థైర్యం ఉంది. ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు డౌట్ క్లియర్ చేసి ప్రజలకు నమ్మకం కల్పించండి. ప్రతిదీ ప్రతిపక్షాల కుట్ర ఉండదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ప్రత్యేకంగా కోరుతాము.